ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక, మరోవైపు స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాలిటిక్స్ హీటెక్కాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా 30వ తేదీకి పోలింగ్ జరగనుంది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స బరిలోకి దిగుతూ ఉండగా, కూటమి తరఫున ఇంకా ఫైనల్ కావాల్సింది పీలా గోవింద్ అనుకుంటున్నారు. అభ్యర్థి విషయంలో సీఎం చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతోంది ఏంటనేది ఆలోచిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకి నగారం మోగింది. ఈ నెల 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఒకవైపు అధికారులు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తుంటే ఆయా పార్టీలు అభ్యర్థి మీద ఫోకస్ పెట్టాయి. ప్రస్తుత విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నుంచి గెలిచి ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో మండలి చైర్మన్ ఎమ్మెల్సీగా వంశీ మీద వేటు వేశారు. దాంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహణకు సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకి ఈ రోజు నోటిఫికేషన్, ఆగస్టు 13 నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఆగస్టు 14 నామినేషన్ల పరిశీలన, 6వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఆగస్టు 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉమ్మడి జిల్లాల్లోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మున్సిపాలిటీల కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకుని ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నుకుంటారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న మొదటి పోలింగ్ కావడంతో కూటమి పార్టీలు వైసీపీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే ఏ పార్టీకి ఎంత బలం ఉందో అన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 39 మంది జడ్పీటీసీ స్థానాలు ఉండగా వాటిలో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దాంతో 36 మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వారిలో 34 మంది జడ్పీటీసీలు వైసీపీకి, నర్సీపట్నం జడ్పీటీసీ టీడీపీకి, అనంతగిరి జడ్పీటీసీకి సిపిఎం పార్టీకి ఉన్నారు. ఇక ఎంపీటీసీల విషయానికి వస్తే 652 మంది ఎంపీటీసీలకు గాను 636 మంది ఓటర్లుగా ఉన్నారు ప్రస్తుతం. 16 ఎంపీటీసీలు ఖాళీగా ఉన్నాయి. అలాగే విశాఖ కార్పొరేషన్ నుంచి 98 మంది కార్పొరేటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుత విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి మళ్ళీ ఎన్నిక జరగలేదు. దీంతో 97 మంది కార్పొరేటర్లకు ఓటు హక్కు ఉంది. వీరందరితో పాటుగా విశాఖ ఉమ్మడి జిల్లాలో యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు 25 మంది, నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ 28 మంది కూడా ఓటు వేసేందుకు అర్హులుగా ఉన్నారు. ఇప్పుడు మొత్తం 822 మంది ఓటర్లుగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏకపక్షంగా జరగడంతో 90% పైగా స్థానాలు వైసీపీ గెలుచుకుంది. గత ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టీడీపీ, జనసేన అభ్యర్థులు 127 మంది ఇండిపెండెంట్‌లుగా పోటీ చేసి గెలిచారు. రీసెంట్ గానే 12 మంది విశాఖ కార్పొరేటర్లు టీడీపీలో, జనసేనలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతతో మరో 102 మంది పైనే టీడీపీలో చేరే అవకాశం ఉందనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. మొత్తంగా 585 మంది వైసీపీకి, టీడీపీ కూటమికి 237 మంది ఓటర్లు ఉన్నారు. కూటమి పార్టీలు అధికారంలో ఉండడంతో మరో 200 మందిని తమ వైపు తెచ్చుకునే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. దీంతో ఖచ్చితంగా వైసీపీ, టీడీపీ కూటమి క్యాంపు రాజకీయాలకు తెరలేపే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఘోర పరాభవం తర్వాత జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు కావడంతో ఈ పోటీలో ఇరు వర్గాలు పోటాపోటీగా తీసుకున్నాయి. వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. బొత్స అయితే ఉత్తరాంధ్ర మొత్తానికి పట్టున్న నాయకుడిగా పేరుండడం, చాలా మంది ఎంపీటీసీ, జడ్పీటీసీలు బొత్స అండతోనే సీట్లు సంపాదించి గెలుపొందడం ఆయన కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. అలాగే ఏపన్నా పార్టీ మారాలనుకున్న నేతలను కూడా బొత్స ఆపగలరు అని జగన్ భావిస్తున్నారు.